Hello viewers, in this video lecture I would like to give you some information regarding the skill called listening. లిజనింగ్ అంటే వినడం. వినడం అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్. ఈ స్కిల్ని మనం ఎప్పుడైతే కమాండ్ తెచ్చుకుంటామో అప్పుడు చాలా రకాలుగా ఇది మనకు పనికొస్తుంది. మరి ఈ లిజనింగ్కు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఈ వీడియో లెక్చర్ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, హియరింగ్ అన్నా కూడా వినడం, లిజనింగ్ అన్నా కూడా వినడం అని చెప్పి మనకు తెలుసు. హియరింగ్ని మనం తెలుగులో వినడం అంటాం, అలాగనే లిజనింగ్ని కూడా తెలుగులో వినడమేనే అంటాం. కానీ రెండు ఒకటేనా అంటే ఒకటి కానే కాదు. హియరింగ్కి లిజనింగ్కి చాలా తేడాలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి తేడాలు. మరి ఈ డిఫరెన్సెస్ అన్నీ కూడా ఈ వీడియో లెక్చర్ ద్వారా చర్చిద్దాం. మరి చర్చించాక లిజనింగ్ గురించి అండర్స్టాండింగ్ వచ్చాక ఇవి పాటిస్తేనే మనం మంచి లిజనర్స్ అవుతాం, మంచి కమ్యూనికేటర్స్ అవుతాం. హియరింగ్ ఈజ్ ప్యాసివ్. దిస్ పర్టిక్యులర్ థింగ్ కాల్డ్ హియరింగ్ does not require our involvement. It automatically happens. That is, just because we have ears, we hear. చెవులు ఉన్నాయి కాబట్టి ఎలాంటి శబ్దం దరిదాపుల్లో జరిగినా కూడా ఆ శబ్దం మన చెవికి చేరుతుంది, దాన్ని మనం వింటాం. ప్రత్యేకించి శ్రద్ధ వహించి వినాల్సినటువంటి అవసరం లేదు. హియరింగ్ అంటే ప్యాసివ్గా జరిగిపోయే ఒక ప్రక్రియ. కాన్వర్స్లీ లిజనింగ్ ఈజ్ యాక్టివ్. లిజనింగ్ అనేది ఇట్ డజంట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్. ఇట్ రిక్వైర్స్ యువర్ ఇన్వాల్వ్మెంట్. యు నీడ్ టు పే అటెన్షన్ టువర్డ్స్ వాట్ ఎవర్ యు ఆర్ లిజనింగ్. దెన్ ఓన్లీ లిజనింగ్ బికమ్స్ పర్ఫెక్ట్. మనం పూర్తి శ్రద్ధతో పూర్తి అటెన్షన్ పే చేసి విన్నప్పుడు మాత్రమే దాన్ని లిజనింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హర్డ్ ఎ బ్యాంగ్. బ్యాంగ్ అంటే గట్టి శబ్దం, ఐ హర్డ్ అంటాం. హియర్ అనేది యూస్ చేసాం. అలా కాకుండా మంచి మ్యూజిక్ వింటున్నాననేకైతే ఐఎమ్ లిజనింగ్ టు మ్యూజిక్. ఇంకొక డిఫరెన్స్ చూడండి. హియరింగ్ ఈజ్ ఫిజియలాజికల్, అంటే శారీరకమైనది. చెవులు ఉంటే చాలు, తర్వాత శబ్దాలు గ్రహించడానికి ఏవైతే శరీర అవయవాలు ఉంటాయో అవి ఉంటే చాలు మనం వినగలం. ఎలాంటి శబ్దమైనా మన చెవులకు బాగా చేరుతుంది, వినపడుతోంది, వినికిడి లోపం ఏం లేదు అని చెప్పి చెప్తాం. దట్ ఈస్ హియరింగ్ ఈజ్ ఫిజియలాజికల్. బట్ listening is psychological. Like we just now discussed, listening requires your attention. It requires your involvement. You cannot listen to a lecture, you cannot listen to a story, you cannot listen to a song without involving a bit of yourself into that particular thing. It does not happen automatically. లిజనింగ్ అనేది బాగా జరగాలి, ఎఫెక్టివ్గా జరగాలి అంటే యూ హ్యావ్ టు పే అట్మోస్ట్ అటెన్షన్ టు వాట్ ఎవర్ యు ఆర్ లిజనింగ్. సో లిజనింగ్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ సైకలాజికల్. నెక్స్ట్, హియరింగ్ ఈజ్ అన్ ఎబిలిటీ. హియరింగ్ అనేది ఒక ఎబిలిటీ మాత్రమే. అంటే నాకు వినికిడి లోపం లేదు, నా చెవులు బాగా పనిచేస్తున్నాయి అంటే చాలు, ఐ కెన్ హియర్ ఎనీ సౌండ్. కేవలం చెవులుండి అక్కడ ఎలాంటి శబ్దాలున్నా మనం వినగలం, దాన్ని హియరింగ్ అంటాం. ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ కానీ, ఎలాంటి సైకలాజికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ అవసరం లేదు హియరింగ్కి. Listening is a skill.
స్కిల్ అని ఎందుకు అంటున్నామంటే ప్రత్యేకించి ఎలా వినాలి, ఎలా వింటే బాగా అబ్జార్బ్ అవుతుంది అనేది ప్రత్యేకించి ట్రైనప్ అయితే అప్పుడు మాత్రమే మనం మంచి లిజనర్స్ అవుతాం. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మనకు స్కూల్స్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడ కూడా లిజనింగ్ అనేది ఒక స్కిల్ అని, అది ప్రత్యేకించి ట్రైనప్ చేసుకోవాలని చెప్పి ఆలోచించరు. కానీ డెవలప్డ్ కంట్రీస్లో అయితే ఒక విద్యార్థి ఫస్ట్ స్కూల్లో అడుగు పెడుతూనే నేర్పించే మొదటి స్కిల్ ఏది అంటే లిజనింగ్. నెక్స్ట్ చూడండి, హియరింగ్ ఈజ్ ఇన్వాలంటరీ. వాలంటరీ అంటే మీ ప్రమేయం లేకుండా, మీ ఇష్టాలు పట్టించుకోకుండా జరిగిపోయే ఒక ప్రక్రియ హియరింగ్. సరే, మీరు ఎక్కడో కూర్చున్నారు, సడన్గా ఒక టైర్ పేలినటువంటి శబ్దం వచ్చింది. అది మీరు ఇష్టంగా వినకపోయినా మీకు వినపడుతుంది. చాలా పెద్ద శబ్దం, మీకు సమీపంలోనే ఆ టైర్ పేలింది కాబట్టి మీకు వినడం తప్ప వేరే మార్గం లేదు, వేరే ఛాయిస్ లేదు. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే హియరింగ్ ఈజ్ ఇన్వాలంటరీ అంటాం. ఇట్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్ వితౌట్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది హియరర్. లిజనింగ్ ఈజ్ అ వాలంటరీ యాక్షన్. లిజనింగ్ అనేది మనం మనసంతా కూడా క్రమశిక్షణగా అటెన్షన్ చేసి వింటే మాత్రమే వినేది లిజనింగ్. మనకి ఇష్టమైనటువంటి పాట, లేకపోతే ఇంపార్టెంట్ నోటీస్, లేకపోతే పాఠం, క్లాస్లో అయితే పాఠం, రైల్వే స్టేషన్లో అయితే అనౌన్స్మెంట్, ఇవన్నీ వినేటప్పుడు మనం మనసంతా లగ్నం చేసి, అంటే ఎక్కడ లేనటువంటి అటెన్షన్ అంతా కూడా పే చేసి వింటాం. కాబట్టి దీన్ని హియరింగ్ అనం, దీన్ని లిజనింగ్ అంటాం. ఈ లిజనింగ్ అనేది మనం ఎంతగా ప్రాక్టీస్ చేసి, ఎంత మనం ట్యూన్ అయితే అంత పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి మనం హియరింగ్కి లిజనింగ్కి డిఫరెన్సెస్ చూసాం ఈ లెక్చర్లో. ఇంకా కొన్ని విషయాలు నెక్స్ట్ లెక్చర్లో తెలుసుకుందాం.